ఇంట్లో చెప్పండి ఎక్కడ పోతున్నావు క్లారిటీ రండి. కాలేజ్ మానిపించి మరి పట్టుకొచ్చారు. ఇక కుర్రని వస్తాయి కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్ ఈరోజు ఏంటంటే ఈరోజు మేమైతే పెంచిల్కోనకి అయితే వెళ్తున్నాం. అంటే ఈరోజు మార్నింగే డిసైడ్ అయ్యాం. పెంచిల్కోన ఇక్కడ నుండి ఒక 60 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే అక్కడ పెట్రోల్ అయితే బండికి పెట్రోల్ పట్టిస్తున్నాడు. మేము మొత్తం 4 మెంబర్స్ వెళ్తున్నాం. ఇంకో 2 వచ్చి వెళ్ళిపోయారు. మేము వచ్చి ఇక్కడ పెట్రోల్ పట్టించుకొని మేము కూడా ఇంకా వెళ్ళిపోతాం. రాపూర్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ గూడూరు నుండి రాపూర్కి వెళ్ళాలి, పెంచిల్కోనకి వెళ్ళాలంటే. అండ్ ఆ వెళ్ళే దారిలో రోడ్ సైడ్ అయితే చాలా బాగుంది. రాపూర్కి వెళ్ళే దారిలో మాకైతే రాపూర్కి వెళ్ళడానికి 1 అవర్ అయితే పట్టింది. సరే యష్ తెస్తాను చేపరా తెస్తా అంటే ఎంత 150 వద్దులే ఒడి దగ్గర పెట్టుకోమను, అది చార్జ్ అయిపోతుంది. ఏందే రాపూర్ నుండి ఒక 40 మినిట్స్ డ్రైవ్ చేసిన తర్వాత మేమైతే చివరికి పెంచిల్కోనకి అయితే చేరుకున్నాం. అండ్ పెంచిల్కోన కొండలు చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. ఆ కొండలు చూడంగా నాకు తిరుమలనే గుర్తొచ్చింది ఫస్ట్. ఇది ఎక్కడ పెట్టాలరా హెల్మెట్? నేనా సర్లే చేత పెట్టుకుంటావా? ఏంది చాలా బాగుందిరా జాకెట్. అరే నువ్వు అన్ని ప్రిపేర్ అయ్యొచ్చావు కదా. గుడికి ఏం రేష్ ఇక్కడ చాలా ఉన్నాయి కదా తిరునాటికి. ఇక్కడ ఆశ్రమం ఇగే ఆడ ఆశ్రమం వచ్చా ఊరికి ఒకసారి చూద్దాం ఆశ్రమం. కొనుక్కున్నాడు కదా ఒకసారి వేసుకోవచ్చు కదా అంటారా. పెంచిల్కోనలో నరసింహస్వామి టెంపులే కాకుండా అక్కడ ఆశ్రమాలు ఇంకా వేరే టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా పెంచిల్కోనకి రావాలనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగానే రావడానికి ట్రై చేయండి, ఎర్లీ మార్నింగ్స్ అలాగా. అప్పుడైతే మీరు ఈవినింగ్ వరకు పెంచిల్కోన మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. కొండ దగ్గర టెంపుల్ ఉండడం వల్ల అట్మాస్ఫియర్ అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ మేము వచ్చిన టైంకి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు, ఎందుకంటే 1 అయిపోయింది కాబట్టి. సో మేము దగ్గరే ఉన్న వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ అందరూ రాళ్ళ మీద రాళ్ళు పేర్చడం చూసి మేము కూడా రాళ్ళ మీద రాళ్ళు పేర్చాము. ఎందుకంటే ఇలా చేసి సొంత ఇల్లు కట్టుకుంటారు అని అదొక నమ్మకం. టెంపుల్స్ అన్ని క్లోజ్లో ఉండడం వల్ల మేమైతే ఇంకా పెంచిల్కోన వాటర్ ఫాల్స్ అయితే చూద్దామని చెప్పి ఇంకా అక్కడికి నడవడం అయితే స్టార్ట్ చేసాం. కాదు గాయస్, ఇక్కడ మేము అడుగులో తప్పిపోయాం గాయస్. బేర్గిల్ చెప్తుంటాడు కదా. అదిగో అదిగో అప్పుడే ఒక అడుగు మంచి బయటకు వచ్చాడు. మాలో వస్తున్నాయా నీళ్లు? కింద నుంచి వస్తున్నాయి. అవి కింద నుంచి వస్తున్నాయి నీళ్లు. కప్పరా ఆయన భయపడ్డాడు. రే కప్పే కదా? అవునా? రే చూడ ఏంది చేప? ఏంది రా కాదు, ఇలాంటి చోట్ల తేళ్ళు ఉంటాయి. ఆ పురుగులయ్యా ట్యాడ్పోల్స్ అంట. నువ్వు రారా సార్? ట్యాడ్పోల్స్ ట్యాడ్పోలా బల్లి ఎందుకులే. ఎట్లా ఇట్టుపోయిన ఒకటే రూట్ పాయ్యా. ఒక్క మాట రే, నేను సెన్స్ ఒక్కుంటూ ఎడిట్ చేయకుండా పెడతా చూడరా. ఏంద్రా గైస్ ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. కానీ రూట్ చూడండి ఎలా ఉందో. ఏంది స్పీడ్ బ్రేకర్, హెవీ స్పీడ్. అరే ఇది కూడా రూట్ పారా. రే అంటే మరీ శివకోన అంత కష్టమేం కాదు కదా రే చేతన్. శివకోనే కష్టమా? రే ఇక్కడే అది కూడా వచ్చేసాం, కొండ వచ్చేసాం రా. అదే నీళ్ళు ఇక కుర్రని వస్తాయి కదా అసలు. లొకేషన్ చూడరా ఎట్లుందా. అది లొకేషన్ అయితే సూపర్ గా ఉంది గైస్. మీరు కూడా అందరు ఇక్కడ రావాలండి.
ఫ్రెండ్స్ ఇలాంటివి చేసే ముందు కొంచెం ఫుల్ ప్లాన్డ్ గానీ అసలు ఎక్కడికి పోతున్నాం ఎలా పోతున్నాం అనే దాంట్లో రండి. అదే ముందు ఇంట్లో చెప్పండి ఎక్కడ పోతున్నాం క్లారిటీతో రండి. మాకు అసలు ఎక్కడ పోతున్నాం మాకు కూడా తెలియట్లేదు, పోతా ఉన్నాం. మా దాంట్లో ఒక పెద్ద మనిషి మమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు. ఆ పెద్ద మనిషి అది కూడా ఆడాడ పోతుండే కర్ర ఎత్తుకొని. యుగేష్ వీఆర్ గోయింగ్ సేఫ్ యుగేష్, వీఆర్ సేఫ్. పదం పాప కింద పదం పా. కొండ లొకేషన్ అయితే సూపర్గా ఉంది, కానీ మేము ఎక్కడ పోతున్నాం ఎలా పోతున్నాం అనేది ఏం తెలియట్లే. ఒకసారి రివైండ్ చేసుకుందాం, మనం ఎక్కడికి వచ్చాము అసలు, ఎందుకు వచ్చాము ఇక్కడికి. పెన్సిల్ కోన కనొచ్చు, అదే ఫోటోలో చూసి వచ్చేసావరా. ఏం చేద్దాం నిద్రపోతుంటే లేపుకొచ్చి పడదు ఇంకా నన్ను. ఇంకేసి ఏంది ఇంకేసి అంటున్నావు. కాలేజ్ మానిపించి మళ్ళీ పట్టుకొచ్చారు. అప్పుడప్పుడు లైఫ్ ఇలా అడ్వెంచరస్ ఉండాలి. ఇది మరీ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లే, ఆడుకుపోతా ఉంటాం. మరి అక్కడ ఒక అవ్వ చెప్పింది కదరా. యుగేష్ నన్ను కూడా తీరా యుగేష్ చేత నేను ఫోజ్ అది ఒకటి 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 రెండు రెండు. నన్ను కూడా తీరా యుగేష్ తీరా. అరే నిజారా మనం చాలా నిదానంగా పోతున్నాం రా. అన్నా సుభాష్ ఉన్నాడు యాడికి పోలే. యుగేషా ఏంది అన్నా తిరుగు చేస్తాను. లేదులే అది డిఫరెంట్, మీరు వేరే వాళ్ళు లేరా. వచ్చేసాం బాబా, ఇక్కడ దాకా వచ్చేది నీళ్ళు ఏంది అది వచ్చేసి దగ్గరికి వచ్చేసింది రానరా. ప్రసాదం ఉంటా అలా వాటర్ ఉన్నాయన్న అక్కడ. నేనే కదా మేము అడిగితే సర్లేదు. ఒరే బాహుబలి షూటింగ్ ఏడగా తీసారు అట్లా రా. ఇదే ఒరే చూడరా, ఇదేంద్ర ఈ కొండలేందిరా ఇది. అయితే ఇక్కడ రూట్ అయితే చాలా కష్టంగా ఉంది. రే నన్ను నడితే అదే బెటర్, శివకోనే బెటర్ రా. అయితే మజాక్ ఉంది పారాశతం. వచ్చేసానులేపా, ఇంకెంత వచ్చేసానులేపా. మరీ రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. అదిగోండి వాటర్ ఫాల్స్ ఏం లేదురా. వాటర్ ఫాల్స్ ఎదురా చేసా నీళ్ళు ఉన్నాయి పారా. మొత్తానికి మేమైతే ఇక్కడ వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాం, కానీ ఇక్కడ ఈ టైం వాటర్ అయితే లేవు. కానీ మీరు వాటర్ ఫాల్స్ కోసమే అయితే మాత్రం ఇక్కడ వాటర్ ఉన్నాయా లేవా అని ఎవరైనా కనుక్కొని అయితే రండి. కానీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఈ ప్లేస్ని చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మేము అన్ప్లాన్డ్గానే వచ్చాం, కానీ ఈ ప్లేస్ని అయితే చాలా ఎంజాయ్ చేసాం. అరే ఇప్పుడేమో పర్లేదు లేరా. అరే మరీ ఎవరు లేకపోయినా భయం వేస్తుంది తెలుసా మనకి. బా అవన్నీ లేవు, జస్ట్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, అడ్వెంచరస్. అదిగా ఎన్ని వద్దు. రే నన్ను అడిగితే బాగుంది రా శ్రీనివాస్, ఇక్కడ బాగుంది. అయితే ఓళ్ళే కొంచెం కోతులు మాదిరి అరుస్తున్నారు. కానీ ఎలా ఉంది వత్తు వర్మా వత్తు నాకు చెడ్డ చిరాకు ఉందిరా. ఇడికి ఏందిరా ఇడికి మొత్తానికి చాలా బాగుంది గాయస్. అంటే ఊరికే చిన్న జోష్. టుడే గాయస్, బాయ్ బాయ్.